మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జీ సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ చర్చలో పాల్గొనడానికి టోరీ స్కైప్ ఐడి TORI live1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో మీ అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ డిజిటల్ గ్యాన్ అనే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ సిరీస్ కి ఈ వీక్ మాత్రం విరామం ఇచ్చుకుంటూ ఈ వీక్ మనం ఒక డిఫరెంట్ ఎపిసోడ్ ని చేయబోతున్నామండి. అదే మనకి గత 10 రోజుల నుండి మన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా బాగా జరిగిన న్యూస్ ని, విషయాల్ని ఈ రోజు చర్చించుకోబోతున్నాము. అండ్ మన ఈ డిస్కషన్ లో మన స్పెషల్ గెస్ట్ శరత్ తేజ గారు ఉన్నారు. శరత్ తేజ గారు ఈజ్ అ సైన్స్ పాపులరైజర్ అండ్ హీఈస్ అన్ అడ్మిన్ ఆఫ్ బాబు గోగినేని హ్యూమనిస్ట్ పేజ్. వెల్కమ్ శరత్ తేజ గారు. థ్యాంక్ యూ సబియా గారు. ఎస్ అండి. సో శరత్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు జాయిన్ అయినందుకు మాతో పాటు ఈరోజు. సో మీరు కూడా చూసే ఉంటారు, గత వారం నుండి చాలా చాలా జరిగిపోయాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆర్ బిగ్గెస్ట్ థింగ్ అనుకుంటే యుఎస్ ఎలక్షన్స్ అండ్ దాని రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందండి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరిగిందంటారా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ గా జరిగిందంటారా? అంటే నేను యుఎస్ లో లేనండి. నేను ఇండియాలో నుంచి యుఎస్ ఎలక్షన్ ని అలాగే యుఎస్ ప్రెసిడెన్షియల్ రన్ బోత్ పార్టీస్, డెమోక్రటిక్ పార్టీ అలాగే రిపబ్లికన్ పార్టీ అలాగే థర్డ్ పార్టీస్ కూడా నేను ఫాలో అయ్యాను. లిబర్టేరియన్ పార్టీ కానీ ఈ పార్టీలు కానీ. నేను దాదాపు గత 8 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. అంటే అమెరికాలో జరుగుతున్న ఎలక్షన్స్, అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనే కాకుండా ఇతరత్ర స్టేట్ లెవెల్ కూడా కొంత ఎన్నికలు అవి. ఒకటి ఏంటంటేనండి, అంటే చాలా సిగ్నిఫికెంట్ గా చెప్పుకునేది 2016లో జరిగిన ఎలక్షన్. దట్ వాస్ మోర్ ఆఫ్ ఎ సర్ప్రైజ్ దాన్ 2020. 2020 కూడా ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ ద ఫస్ట్ 3 days 4 days అండ్ సో ఆన్, కౌంటింగ్ మనం చూసుకుంటే కనుక. కానీ 2016 మాత్రం దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ అందరికి. దాదాపు నాకు తెలిసి వింటున్న శ్రోతల్లో కూడా చాలా మంది సర్ప్రైజ్ అయి ఉంటారు. అది కూడా ఏంటంటే చరిత్రలో 3వసారి అనుకుంటా 2016లో జరిగింది. అది ఏంటంటే పాపులర్ ఓట్ గెలిచి ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎలక్టరల్ ఓట్ ఓడిపోవడం. సో గతంలో ఒకసారి జరిగింది. అలాగే రీసెంట్ పాస్ట్ లో మనకి జార్జ్ డబ్ల్యూ బుష్ గారు అలాగే ఆల్గోర్, జార్జ్ డబ్ల్యూ బుష్ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ టర్మ్ కి, అంటే 2001 ఎలక్షన్ లో ఇది జరిగింది. 2000 ఎలక్షన్ లో ఇది జరిగింది ఇది. సో అప్పుడు కూడా అంతే, ఆల్గోర్ ఆయన పాపులర్ ఓట్ నెగ్గి ఓడిపోయాడు ఆయన, కానీ ఎలక్టరల్ ఓట్ ఓడిపోయాడు. ఫ్లోరిడా రాష్ట్రం, అప్పుడు ఫ్లోరిడా స్టేట్ ఇట్ బికేమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని గురించి కోర్టుకు కూడా వెళ్ళారు, దాని కౌంటింగ్ గురించి రీకౌంటింగ్ పెట్టారు కౌంటీ లెవెల్లో అండ్ సో ఆన్. సో 2016 బాగా సర్ప్రైజింగ్ అయింది. ఈసారి ఎలక్షన్ అంటే నేను ఇండియా నుంచి చూడగా అంటే నాకు అనిపించింది ఏంటంటే, అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి లాస్ట్ టైం లాగే ఈసారి కూడా ఆయన అన్పాపులర్ క్యాండిడేట్, అంటే ఇన్ దట్ టర్మ్స్. బైడెన్ గారు క్యాంపెయిన్ మొదలు పెట్టిన వాళ్ళు డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీస్ మొదలు పెట్టినప్పుడు బైడెన్ వర్సెస్ బెర్నీ శాండర్స్ గారు నడిచింది మొదట్లో, సూపర్ ట్యూస్డే వరకు. సూపర్ ట్యూస్డేలో చాలా స్పష్టంగా మనకి మ్యాండేట్ వచ్చింది డెమోక్రటిక్ పార్టీ ఓటర్ల నుంచి. సో అలా మనకి బైడెన్ ఆయనే మోస్ట్ ఫేవరెట్ అయ్యాడు ఆయన నామినేషన్ కి. కానీ అవునండి, కానీ అనుకోకుండా ఈ కోవిడ్ పాండమిక్ వల్ల పబ్లిక్ అపీరెన్సెస్ అని కొంత కట్ డౌన్ చేసుకుని క్యాంపెయినింగ్ కొంచెం డిఫరెంట్ గా చేశారు బైడెన్ ప్రత్యేకంగా చెప్పుకుంటే. ట్రంప్ గారు ఆయన ఏం పట్టించుకోకుండా ర్యాలీలు అవి ఇచ్చాడు ఆయన. అండ్ ఆయన ఎలక్షన్ ముందు హీ బికేమ్ సిక్ విత్ కోవిడ్ అగైన్, అని కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన దానికి.
సో అంటే అంటే చూసుకుంటే అంటే యాజ్ అన్ అవుట్ సైడర్ నేను చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎలక్షన్ అప్పటికి బైడెన్ ఆయన ఏంటంటే ఆయన ఎక్కువ మంది ఓటర్లు రావాలి, ఓట్లు వేయాలి. అందులోనూ ఏంటంటే మైనారిటీస్ అంటే నల్ల జాతీయులు, ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ, లేకపోతే లాటిన్ అమెరికన్స్ కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళు ఎక్కువ సంఖ్యలో విమెన్ కానీ ఎక్కువ సంఖ్యలో ఓట్స్ వేయాలి. ఓట్స్ వేస్తే డెమోక్రటిక్ పార్టీకి కొంత అంటే ఆ ఓట్స్ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయన్నది ఎక్కువ కనబడింది మనకి ఆయన చెప్పిన దాంట్లో కూడా. సాధారణంగా అమెరికా ఎన్నికల్లో ఏంటంటేనండి ఎక్కువ మంది ఓట్లు వేస్తే అంటే ఓటింగ్ పర్సెంటేజ్ కనుక ఎక్కువ ఉంటే సాధారణంగా డెమోక్రాట్స్ కదా ఫేవరబుల్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ ఈసారి ఓటింగ్ చాలా హిస్టారిక్ ప్రపోర్షన్స్ లో అయింది. గత 50-60 సంవత్సరాల్లో ఇంత ఓటింగ్ ఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగలేదని అంటున్నారు. అండ్ కానీ ఇక్కడ చూసుకుంటే మీరు అది డిస్పైట్ దట్ మనకి బ్లాక్ అమెరికన్స్ అంటే ఆఫ్రికన్ అమెరికన్స్ వీళ్ళల్లో అన్ని డెమోక్రాట్స్కే పడిందని కూడా లేదు. యాక్చువల్గా ఆ షేర్ ఆఫ్ ప్రపోర్షన్ లో డొనాల్డ్ ట్రంప్ కూడా పెరిగాయి ఓట్లు మన తర్వాత డెమోగ్రఫిక్ చూసుకుంటే, అంటే పోస్ట్ ఎలక్షన్ చూస్తే. సో అంటే ఎక్కువ మంది ఓట్లు వేశారు కానీ బట్ స్టిల్ లాస్ట్ మినిట్ వరకు మనకి కౌంటింగ్ అనేది నడిచింది. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్ రావడం వల్ల. సో ఇక్కడ నేను ఒక భారతదేశం నుండి చూసి అంటే భారతదేశంలో ఎన్నికలు నేను చూస్తున్న అంటే నేను పార్టిసిపేట్ చేస్తూ దాంట్లో ఓటర్ గా ఈ బయట చూసినప్పుడు అమెరికాలోని ఎన్నికల వ్యవస్థ వాళ్ళ కౌంటింగ్ సిస్టమ్ చూస్తే నాకు కొన్ని గమ్మత్తైన అంశాలు నేను అబ్జర్వ్ చేయగలిగాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. ట్రాల్స్ కూడా వచ్చాయి కదండి చాలా వరకు. మన ఇండియన్స్ ట్రాల్స్ చేశారు, అరే అమెరికా ఇంత వర్స్ట్ గా ఉంది కౌంటింగ్ సిస్టమ్ అని చెప్పి. అవునండి. అంటే అంటే ఒకటి ఏంటంటే అంటే చాలా నాకు చాలా సిగ్నిఫికెంట్ గా అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది మనకి ఇక్కడ, ఎలక్షన్ కమిషన్ అని ఇండియాలో. అమెరికాలో కూడా ఇండిపెండెంట్ బాడీ, ఇక్కడ ఇండిపెండెంట్ బాడీ, ఇది ఇండిపెండెంట్ ఫంక్షనింగ్, ఇది దీని ఫంక్షనింగ్ ఉంటుంది. ఇండియాలో ఏంటంటే అంటే ఇండియాలో అంటే నేను అబ్జర్వ్ చేసింది అమెరికాలోని ఎలక్షన్ కమిషన్ కన్నా ఇండియాలో దానికి కొంచెం పదును ఎక్కువ, అంటే ఇక్కడ టీత్ ఎక్కువ. సో ఇది పైగా ఎక్కువ అంటారు. అవునండి. అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఒకటి మెయిన్ చెప్పుకునేది ఏంటంటే డిస్క్రిషనరీ పవర్. అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చినా లేకపోతే ఎవరైనా ఏమైనా డిస్ప్యూట్ లాంటిది రేజ్ చేసినా ఎన్నికలు జరుగుతున్నప్పుడు దాని అల్టిమేట్ డిస్క్రిషనరీ పవర్ సాధారణంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇండియాలో. ఎన్నికల కౌంటింగ్ లో ఏమైనా తేడాలు జరిగాయి అనుకున్న తర్వాత ఎలక్షన్ కాల్ అయిపోయిన తర్వాత అంటే ఎలక్షన్ లో విజేతలు ఎవరు అన్నది, అంటే ఎవరు నెగ్గారు, ఎవరికి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి అన్నది ఫలితాలు వచ్చేసిన తర్వాత కోర్టుకి వెళ్తుంటారు సాధారణంగా మన దగ్గర క్యాండిడేట్స్. ఇక్కడ ఇది జనరల్ ప్రాక్టీస్. అంటే కోర్టులు కూడా ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఈ పిటిషన్లు అనేవి తీసుకో సాధారణంగా మన దేశంలో కోర్టులు. అంటే ఎలక్షన్ గురించిన డిస్ప్యూట్స్, అంటే కౌంటింగ్ గురించిన డిస్ప్యూట్స్ అనేవి అవి పూర్తిగా ఎలక్షన్ కమిషనే వాటిని డిస్ప్యూట్ రిజాల్వ్ చేస్తుంటుంది. డిస్క్రిషనరీ పవర్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ అమెరికాలో ఏంటంటే మనకి కౌంటింగ్ మొదలైన కొద్ది గంటలకి ఒకరోజు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ట్రంప్ గారు ఆయన డిక్లేర్ చేసేసుకున్నారు, మన నెగ్గేసాం, ఇంక కౌంటింగ్ ఆపేయచ్చు అని చెప్పని. తర్వాత లార్జ్ స్కేల్లో రిగ్గింగ్ జరిగిందని, పోస్టల్ ఓట్స్ అన్ని ఫేక్ ఓట్స్ అని అవి ఇప్పుడు వేసి తీసుకొస్తున్నారని ఇలా చాలా చెప్పారు ఆయన ట్రంప్. చెప్పిన తర్వాత ఏమైందంటే ఆయన కోర్టుకు వెళ్తామని కూడా చెప్పారు. అంటే సాధారణంగా అంటే ఇక్కడ ఏంటంటే అంటే కాంటెక్స్ట్ నాకు చూస్తుంది ఏంటంటే అంటే హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్ హోల్డ్ చేస్తున్న పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఏ బాడీ అయితే రెస్పాన్స్ అంటే విచ్ ఎవర్ బాడీ ఈజ్ డెసిగ్నేటెడ్ టు కాల్ ద ఎలక్షన్ అది చెప్పడంతో ఖాతరు లేకుండా మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్ ఆఫీసర్స్ అన్ని అమెరికాలో అప్పటికే మేము ఇంకా కౌంటింగ్ పూర్తి చేయలేదు, ఇంకా పోస్టల్ ఓట్స్ ఉన్నాయి వచ్చేవి, ఇప్పటి వరకు కేవలం 50% కౌంట్ చేసాం, 60% లెక్క పెట్టామని వాళ్ళు చెప్తుండగా ఈయన హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్, ఈయన ఎలక్టెడ్ అఫీషియల్ ఒక ఆయన డిక్లేర్ చేసేసేయడం అన్న చాలా విడ్డూరంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇది అంటే కంపేర్ చేస్తే భారతదేశంలో జరగదు ఇది ఎక్కడ. మీకు ప్రైమ్ మినిస్టర్లు కానీ లేకపోతే పార్టీ హెడ్స్ కానీ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయకుండా ఎవరు బయటకు వచ్చి డిక్లేర్ చేయరు మేము నెగ్గేసామని. కానీ మాక్సిమం అంటారు మేము ఆశాజనకంగా ఉన్నామంటారు, వీఆర్ ఆప్టమిస్టిక్ అబౌట్ విన్నింగ్ అని అంటారు, అందరూ అంటారు అందరూ పార్టీ వాళ్ళు. సో అది నాకంటే చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం అంటే మన దగ్గర బియాండ్ ద బౌండరీస్. అవునండి, బియాండ్ బౌండరీస్. నేను ఒక తమాషా ఉదాహరణ చెప్తానండి. మన దగ్గర 2014 ఎన్నికల్లో
2014 ఎన్నికల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ జనరల్ ఎలక్షన్స్ కూడా అయ్యాయి అప్పుడు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి. తెలంగాణలో అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అయింది. ఆంధ్రప్రదేశ్లో అవుతున్నప్పుడు ఒక పెద్ద పార్టీ, ఒక మెయిన్ ఆఫ్ ద మేజర్ పార్టీస్ హెడ్ ఆయన ఎవరికి ఆయన తన పార్టీకే ఓటేశానని చెప్పాడు. ఆయన ఓటేసిన తర్వాత, కౌంటింగ్ ఓటు వేసిన తర్వాత, ఎలక్షన్ డే రోజు, ఆ రోజు తమాషాగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కే అది చెప్తే ఎవరో జర్నలిస్టు, అది పరిశీలించాం మేము, అది ఆ కంప్లైంట్ వచ్చింది మాకు, మేము పరిశీలించాం, ఆయన ఓటుని మేము క్యాన్సిల్ చేస్తాం అన్నారు. అంటే ఆయన ఓటుని చెల్లి చేయమని. అంటే అది పెద్ద సిగ్నిఫికెంట్ కాకపోవచ్చు కానీ, అంటే అంటే నేను చెప్తుంది ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ దాదాపు ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కి ఉన్న ఓటు బయటకు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి, మేము దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అన్న ఒక ధైర్యం అయితే ఉంది మన దగ్గర. స్టెప్ తీసుకొని. అండ్ మన దగ్గర టిఎన్ సెషన్ లాంటి ఎలక్షన్ కమిషన్స్ కూడా ఉన్నారు. ఎవరైతే వాళ్ళు పూర్తిగా ఆ అటానమస్ కంట్రోల్ ఏదైతే ఉందో, వాళ్ళకున్న ఇండిపెండెంట్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసుకుని, వాళ్ళు పొలిటికల్ పార్టీల మాట అంతగా ఖాతరు చేయకుండా వాళ్ళు వారి రాజ్యాంగం వారికి ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమెరికాలో ఖచ్చితంగా మనకన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు లేండి, అంటే అఫీషియల్స్ ఇన్ ద సెన్స్ హూ ఆర్ వెరీ మచ్ డ్యూటీ బౌండ్ అండ్ దాని గురించి అన్నట్లే. కానీ బట్ కమింగ్ టు ఎలక్షన్స్ అంటే వరకు చూసుకుంటే, ట్రంప్ గారు ఇలాంటి ఆయన మీద వెయిట్ ఏం పడదు కదా ఇప్పుడు ఆయన అట్లా డిక్లేర్ చేసినందుకు. సో అదొకటి నాకు కొంచెం విచిత్రంగా, కొంత బాధాకరంగా కూడా అనిపించింది. అంటే ఏంటంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉండేదే ఎన్నికలు కదా. సో ఎన్నికల్ని అండర్మైన్ చేస్తూ ఎవరో ఒక ఎలక్టెడ్ అఫీషియల్ మాట్లాడడం అనేది నా దృష్టిలో అంత ఇట్స్ నాట్ గుడ్ థింగ్. అది ఇట్స్ యాజ్ ఇఫ్ యునో దాని ఎక్స్ప్రెసింగ్ డౌట్స్ ఆన్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది అంత మంచిది కాదు. దానికి క్రెడిబిలిటీని దెబ్బతీసినట్టుంది. అవును, దెబ్బతీసినట్టుంది. కానీ అంటే నాకు అంటే డిస్పైట్ దిస్ కంప్లైంట్, అంటే నాకు అనిపించింది ఏంటంటే అమెరికాలో ఎన్నికల వ్యవస్థ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది స్టేట్ లెవెల్లో రూల్స్ తో ఎక్కువ ముడిపడి ఉన్నా, అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి వారి కౌంటింగ్ విషయంలో ప్రోటోకాల్స్ రూల్స్ ఉన్నా, చాలా వరకు ఎన్నికలు అనేవి పార్టీల చేతుల్లో ఉన్నా, అంటే డెమోక్రటిక్ పార్టీ కానివ్వండి, రిపబ్లికన్ పార్టీ కానివ్వండి. అలాగే మన దగ్గర జరగదు కానీ వారి దగ్గర ఎలక్షన్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు దాన్ని జెర్రీ మ్యాండరింగ్ అంటారు. అంటే ఎలక్షన్ డిస్ట్రిక్ట్స్ బౌండరీస్ వాళ్ళు ప్రతి టర్మ్ మారుస్తుంటారు, లేకపోతే 10 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి అట్లా మారుతూ ఉంటాయి. అవి ఆ బౌండరీస్ గీస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే అవన్నీ ఇప్పుడు అన్ని వారి పార్టీకి సీట్లు వచ్చే చోట బౌండరీస్ వచ్చేలా గీసుకుంటూ ఉంటారు ప్రతి పార్టీ వాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు పవర్ లో ఉంటే వాళ్ళు వచ్చేస్తుంటారు. దీన్ని ఒబామా కూడా ఒకసారి ప్రస్తావించాడు ఆయన వెళ్ళిపోతున్న సంవత్సరంలో. సో బుష్ కాలంలో టైంలో జరిగిన డిస్ట్రిక్ట్ బార్డరింగ్ అంతా దానివల్ల పొలిటికల్ పోలరైజేషన్ పెరిగింది అని చెప్పి. సో అంటే ఇక్కడ ఏంటంటే కొంత ఎలక్షన్స్ కండక్ట్ చే కాన్స్టిట్యుయెన్సీస్ కంట్రోల్ కానీ, లేకపోతే ఎలక్షన్ రూల్స్ లో కొంత డిస్క్రిప్షన్ ఎవరైతే రన్ చేస్తున్నారో షో, అంటే పొలిటికల్ గా అక్కడ ఉన్న గవర్నర్స్ కానీ వాళ్ళందరూ ఎలక్టెడ్ అఫీషియల్స్ కాదు, వాళ్ళకు ఉంటుంది అమెరికాలో. బట్ డిస్పైట్ ఆల్ దట్ మీరు చూడండి, ఇంత ట్విట్టర్లో ఇంతమంది పెట్టారు ఇది ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి కొంతమంది వీడియోలు చేసి, అలాగే కొంతమంది ఏవో ఫోటోలు పెట్టి ఒకడెవడో చచ్చిపోయిన వాడి ఓటు పడిందని ఇట్లా ట్విట్టర్లో రకరకాలు వచ్చాయి. ట్రంప్ గారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి మరీ అన్నాడు ఇది ఫేక్ ఎలక్షన్, దీనిలో స్కామ్ జరుగుతుందని చెప్పని. డిస్పైట్ ఆల్ దట్ అంటే కోర్టులకు ఎన్ని పిటిషన్లు అయినా ఒక కంప్లైంట్ కూడా బయటకు రాలేదు. అంటే వాళ్ళ పార్టీల చేతుల్లో ఉన్న కంట్రోల్లో ఉన్న చాలా వరకు ఎలక్షన్స్ అనేవి మీకు అవకతవకలు జరగకుండా అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో వాళ్ళ అంటే వాళ్ళ సిన్సియారిటీ అనేది, అంటే వాళ్ళ డ్యూటీ బౌండ్ అనేది, అది చాలా మెచ్చుకోదగ్గ విషయం నా ఉద్దేశంలో. ఇప్పుడు మన దగ్గర ఏంటంటారు, అడ్మినిస్ట్రేటర్సే మన దగ్గర అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళే చాలా వరకు పొలిటికల్ గా బయాస్డ్ ఉంటారు, వాళ్ళే వాళ్ళ కాండక్ట్ మీద కంప్లైంట్స్ వస్తుంటాయి. కానీ అట్లాంటిది మనకి అమెరికాలో అంటే వ్యవస్థ అంటే సిస్టమిక్ గా వాళ్ళ వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా ఎన్నికలు ఎలక్షన్ కౌంటింగ్ విషయంలో ఒక ఫెడరల్ లెవెల్ ఫ్రేమ్వర్క్ లాంటిది, అంటే ఫ్రేమ్వర్క్ అనకూడదు, ఫెడరల్ లెవెల్ ప్రోటోకాల్ అనేది అంత ఎన్ఫోర్స్ అవ్వకపోయినా, ఏ స్టేట్ కి ఆ స్టేట్ రూల్స్ ఉండి ఆ పొలిటికల్ పార్టీస్ ఏవైతే రన్ చేస్తున్నాయో స్టేట్ లో వాటి కంట్రోల్ ఉన్నా సరే కంప్లైంట్లు అంతగా రాకపోవడం, ఏ కంప్లైంట్ నిలబడకపోవడం, ఐ థింక్ దట్స్ వెరీ సిగ్నిఫికెంట్. ఐ థింక్ నాకు అనిపించింది ఏంటంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం అమెరికాలో డిస్పైట్ ఆల్ దిస్. సో ఇలా నాకు కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ గా నడిచిందండి, అంటే ఈసారి ఎలక్షన్ కౌంటింగ్ ని ఫాలో అవడానికి. ఎస్ అండి. అండ్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, దీని వల్ల ఇప్పుడు బైడెన్ గారు విన్ అయ్యారు, ట్రంప్ గారు విన్ అయినా దాని వల్ల ఇండియాకి వచ్చే ఉపయోగం ఏమైనా ఉంటుందా అన్నది ఇంకొక ప్రశ్న అండి, జనరల్ గా అడిగేది. అంటే దౌత్య సంబంధాల విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా అని కదా. ఇక్కడ అంటే ఒకటే, అమెరికాకి మనకి
ఇప్పుడు అంటే భారతదేశానికి అమెరికాకి బై అండ్ లార్జ్ ఉన్నవి వ్యాపార సంబంధాలు, కొంత టెక్నాలజీ రిలేటెడ్ సంబంధాలు అండి. అంటే మీరు చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ లేకపోతే టెక్నాలజీ అవ్వడం కానీ. మరి మనకు చూసుకుంటే ఇప్పటి వరకు మనకి బాగా ఫేవర్ చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ భారతదేశానికి జార్జ్ డబ్ల్యూ బుష్. హీఈస్ వెరీ అన్పాపులర్ ఇన్ అమెరికా. ఆయన పట్టుకుని ట్రోలింగ్ చేస్తారు, ఆయన తిడతారు, ఆయనకి బుద్ధి లేదని, ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఈజ్ నాట్ ద షార్పెస్ట్ టూల్ ఇన్ ద రూమ్ అని, ఆఫ్ కోర్స్ ఇరాక్ వారికి కారణం ఆయనే. కానీ యాక్చువల్ గా భారతదేశానికి న్యూక్లియర్ డీల్ రావడం వెనకాల ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది జార్జ్ డబ్ల్యూ బుష్ కన్న సంగతి మనకి తర్వాత తెలిసింది కూడా. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ న్యూక్లియర్ డీల్ టైం, అది జరిగింది. ఆ టైంలో ఇక్కడున్న ప్రభుత్వం కూడా యాక్చువల్లీ స్టూడ్ అప్. నిజానికి మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధాని గారు ఆయన రాజీనామా చేస్తారని బెదిరించారంట. అంటే సోనియా గాంధీ అంటే వాళ్ళ పార్టీ అప్పుడు మీరు చూస్తే యూపీఏ అప్పుడు ఈ వామపక్షాలు భాగస్వామిగా ఉండే యూపీఏలో, సిపిఎం లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు యాంటీ అమెరికన్ స్టాన్స్, ఈ యాంటీ క్యాపిటలిస్ట్ వాట్ ఎవర్ ఫర్ దీస్ రీజన్స్ వాళ్ళు వెళ్ళిపోతాం, మేము గవర్నమెంట్ లోంచి వెళ్ళిపోతాం అని చెప్పిన వాళ్ళు బెదిరించిన దానికి తలొక్కకుండా అంటే అది వచ్చినా సరే మన్మోహన్ సింగ్ గారు ఆయన రిజైన్ చేస్తానని బెదిరించారని చెప్పని మనకి ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ బుక్ లో కూడా రాశారు. ఆయన మీడియా అడ్వైజర్ అప్పుడు సంజయ్ గారు, తెలుగు ఆయన రాయడం జరిగింది. సో అంటే న్యూక్లియర్ డీల్ అంటే ఇండియాలో ఒక రకమైన క్రైసిస్ లాంటిది వచ్చినా దానివల్ల పొలిటికల్ గా గవర్నమెంట్ వైజ్, బట్ స్టిల్ ఇండియా అమెరికా సంబంధాలను అది కొంచెం మెరుగుపరిచింది బాగా న్యూక్లియర్ డీల్ అనేది. జార్జ్ బుష్ గారు కైండ్ ఆఫ్ ప్రెటీ మచ్ ఫేవర్ చేసినట్టే అప్పుడు అంటే ఇండియాకి న్యూక్లియర్ డీల్ వల్ల. అంటే దానివల్ల ఏంటంటే మనకి ఈ యాక్సెస్ టు టెక్నాలజీస్ వచ్చింది, కొన్ని ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్, కొన్ని బ్యాక్ అండ్ టెక్నాలజీ ఈ న్యూక్లియర్ పవర్ విషయంలో. అలాగే మైనింగ్ ఎంత చేయొచ్చు, ఎట్లాంటి టెక్నాలజీ మనం వాడచ్చు అన్న దాని మీద ఆంక్షల మీద కొన్ని ఆంక్షలు అనేవి, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్ యాక్చువల్లీ అంటే మనం చూసుకుంటే కనుక. సో దాని తర్వాత మిగతా మీరు చూసినా అంటే ట్రంప్ గారు చూసినా, ఒబామా చూసినా, బై అండ్ లార్జ్ దే వర్ లార్జ్లీ ఇంట్రెస్టెడ్ టు సెల్ దేర్ ఎక్విప్మెంట్ టు ఇండియా, మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటివి ఉంది. అండ్ ఇమిగ్రేషన్ విషయంలో మీరు చూస్తే అంటే పెద్ద మనకి అంటే అంత ఫేవరబుల్ గానీ లేదు, అంత అన్ఫేవరబుల్ గానీ లేదు, అడపదడపా చూసుకుంటే. అంటే మన కేవలం భారతదేశానికే నష్టం జరిగిన సందర్భాల కన్నా కొన్ని దేశాలకి జరిగిన నష్టాల్లో భారతదేశం కూడా ఉంది అట్లా చూసుకోవాలంటే ఇమిగ్రేషన్ విషయంలో. H1 వీసాల సంగతి కానీ అవి చూసుకుంటే. ఇప్పుడు మరి బైడెన్ ఇమిగ్రేషన్ విషయంలో ఏవో చెప్తున్నారు, మరి చూడాలి అది ఎంతవరకు జరుగుతుంది. లిబరల్ గా ఉంటానని చెప్పి అయితే చెప్తున్నారు. అవును, కానీ అంటే అన్ని చేతుల్లో చూడలేదు కదా, కాంగ్రెస్ సెనేట్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఒబామాకి కాంగ్రెస్ సపోర్ట్, సెనేట్ సపోర్ట్ లేక ఆయన బడ్జెట్లు పాస్ అవ్వక మూసేయాల్సి వచ్చింది గవర్నమెంట్ కొన్నాళ్ళు ఒబామా టర్మ్స్ లో చేసిన ప్రెసిడెన్సీ చేసినప్పుడు. అయితే ఒబామా చాలా పాపులర్ ప్రెసిడెంట్, అంటే అట్లీస్ట్ ఫస్ట్ టర్మ్ అయితే, సెకండ్ టర్మ్ అంత కాకపోయినా, బట్ స్టిల్ అలా జరిగింది. సో అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఒకటే ఎలక్షన్, అది పూర్తిగా ప్రెసిడెంట్ చేతుల్లో ఉండేవి దౌత్య సంబంధాలు ఉంటాయి. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే భారతదేశంకి అమెరికాకి మధ్యన అంతగా మార్పు ఏం జరగదు అనుకుంటున్నాను నేను, అంటే దౌత్య సంబంధాల విషయంలో. ఒకటి ఎక్స్క్యూజ్ మీ. ఇక పాకిస్తాన్కి ఫేవర్ చేస్తాడా బైడెన్ చేయడా అనేది వేరే క్వశ్చన్ అది. ఇప్పుడు ఎందుకంటే డిప్లొమాటిక్ గా అమెరికా అంత సపోర్ట్ చేయదు కూడా పాకిస్తాన్కి ఇన్ యాజ్ ఎ జనరల్ సెన్స్. అంటే నిక్సన్ టైంలో చేశారండి అంత సపోర్ట్ 1970 వార్ మనకైనప్పుడు. దాని తర్వాత ఎప్పుడు పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఎవరు లేరు దాని తర్వాత కూడా. ఎందుకంటే పాకిస్తాన్కి అమెరికాకి మధ్యన కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఉండడం, పాకిస్తాన్ వాళ్ళకి చెప్పకుండా ఒసామా బిన్ లాడెన్ మీద అతని అసాసినేషన్ క్యాప్చర్ అండ్ అసాసినేషన్ చేయడం చూసాం. సో వాళ్ళకి మధ్యన ఎంతవరకు ట్రస్ట్ ఉంది అనేది మనకు తెలుస్తోంది కొంత బయట నుంచి చూస్తే. సో అంటే నాకు తెలిసి బైడెన్ గారు అంటే బైడెన్ ప్రెసిడెన్సీ వల్ల అంత డిప్లొమాటిక్ గా చెడిపోయేది ఉండదు, అంత ఉపయోగపడేది ఉండదు, అది కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది నాకు. ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ వల్ల కూడా మనకి అంత పెద్ద దొరికిందని లేదు కదా. అంటే ఇన్ ద సెన్స్ ముందు జరిగిందే కంటిన్యూ అయింది. అంటే ఇట్స్ బీన్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. జార్జ్ బుష్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంప్రూవ్మెంట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ వచ్చింది ఇండియాకి అమెరికాకి మధ్యన. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన అన్నాడు కదా, ఇక్కడ విజిట్ చేసి ఇండియా చాలా డర్టీగా ఉందని చెప్పని, కంపు కొడుతుంది అదేని చెప్పని. బైడెన్ అయితే అట్లా మాట్లాడు నెంబర్ 1. అలాగే బైడెన్ ఫేస్ ఫ్యాసిస్ట్ అంటారు అయితే, అట్లీస్ట్ అది మాట్లాడు ఆయన. రెండోది ఏంటంటే మన దేశం ప్రధాని కానీ లేకపోతే పార్టీల హెడ్లు కానీ ఎవరిని అక్కడ ప్రచారానికి తీసుకెళ్ళిపోరు కూడా. సో అది కూడా ఉంటుంది. సో ఒకవేళ అక్కడ భారతీయులు ఏమైనా మీటింగ్స్ లాంటివి పెట్టినా డెకోరం, ఐ డోంట్ థింక్ దిల్ బి పుష్డ్, అదైతే ఉండదు.
మీరు నాకు క్యాన్వాసింగ్ కి సపోర్ట్ చేయాలన్నట్టు ఏది అలాంటి సంకేతాలు ఇవ్వడం అలాంటిది ఉండదు జనరల్ గా. మనంతటా మనం చేస్తే నాకు తెలియదు మరి ఎలా జరుగుతుందో. సో సో భారతదేశానికి అమెరికాకి మధ్య సంబంధాలు అయితే నాకైతే అనిపిస్తుంది అదే ఇప్పుడు చూస్తే. అంత పెద్ద పెద్ద మార్పేం difference ఉండదు ఉండదు. అంటారు. అంత పెద్ద మార్పే ఉండదండి. ఎందుకంటే ఇట్స్ మోర్ దాన్ పొలిటికల్ కదా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి. ట్రేడ్ అనేది రెండు దేశాలకి ఎస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రంప్ ఏమైనా మనకి ఫేవర్ చేశాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏపీఐస్ అప్పుడు కోవిడ్ అప్పుడు హెచ్సిక్యూ హైడ్రాక్సిక్లోరోక్వినైన్ ని ఆయన బాగా ప్రమోట్ చేశాడు డొనాల్డ్ ఎస్సీ ట్రంప్. అవును. అప్పుడు మరి మనకి ఇక్కడ స్టాక్ లేకపోయినా బలవంతంగా మరి ఎక్స్పోర్ట్ చేయించాడు మన చేత ఆయన ఆంక్షలు అవును అవును పెడతాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఏమి ఆయన అంటే ఇట్స్ నాట్ లైక్ హీ వాస్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ఇండియా. ఇది ఎవరి సంగతాలు చూసుకుంటారు ఈ దేశాన్ని రెండు వాళ్ళు దేశాలు. అవును. అవును. సో మనకి రష్యాకి మధ్యన ఈక్వేషన్ అలా ఉంటుందో మనకి అమెరికాకి మధ్యన ఈక్వేషన్ అలా ఉండదు. అదైతే వీఆర్ షూర్. సో ఎస్ చైనాకి ఎస్ ఎవరు చెక్ పెట్టగలుగుతారని కూడా తెలుస్తుంది మనకి. వాళ్ళు ఏమి చైనా ఫేవరబుల్ గానే ఉండరు కంప్లీట్ గా. సో యా అవును. ఎస్ అండ్ మనం ఇంకొక అప్డేట్ లోకి వెళ్ళిపోదాము. అయితే మూవీ విషయానికి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాగా బజ్ ని క్రియేట్ చేసిన మూవీ కలర్ ఫోటో. సో ఈ మూవీ గురించి కొంచెం విశ్లేషణ చేద్దాము. సో బేసిక్ గా ఇప్పటిదాకా వచ్చిన ఏ లవ్ స్టోరీ, ఇదొక లవ్ స్టోరీ అండి. సో ఇప్పటిదాకా వచ్చిన ఏ లవ్ స్టోరీ అయినా రిచ్ అండ్ పూర్ ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్ దీని మీద ఎక్కువ ఆధారపడి స్టోరీస్ ఉండడం జరుగుతుంది. కానీ కలర్ ఫోటో అనే మూవీలో ఫస్ట్ టైం కలర్ గురించి, ఐ మీన్ కాంప్లెక్షన్, మనకి అమెరికాలో ఎలా బ్లాక్స్ ని ఎలా డిస్క్రిమినేట్ చేస్తారో ఇండియన్స్ లో ఆ డిస్క్రిమినేషన్ లెవెల్ ఎంత వరకు ఉంటుంది, దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారన్న కాన్సెప్ట్ ని తీసుకొని, చాలా చిన్న కాన్సెప్ట్ అది మెయిన్ నరేటివ్ గా చూపిస్తూనే మనకి ఇంకొక సైడ్ లో ఇంకొన్ని నరేటివ్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే వన్ ఆఫ్ ద సీన్ లో ఒక హ్యూమనిజం ని చూపిస్తూ ఉంటారు. దేవుడు ఆర్ మన హేతువాదతనంని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఎప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడో హీల్ ఆల్మోస్ట్ లూజ్ ట్రస్ట్ ఇన్ ద ఆల్మైటీ. సో తను ఒక పిచ్చివాడ్లా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా కూడా వన్ వేలో హ్యూమనిజం ని చూపించడం, ఇంకొక యాంగిల్లోనేమో ఒక ఉమెన్ కి రిలేటెడ్ ఇష్యూస్, ఎలా అంటే ఉమెన్ కి హౌస్ హోల్డ్ లో ఎంత ఫ్రీడమ్ దొరుకుతూ ఉంటుంది అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ, ఐ ఫీల్ దిస్ మూవీ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఐ మీన్ రేసిజం ఆర్ ఇన్ ఇండియా. అదొక్కటే కాకుండా ఓవరాల్ గా ఇట్ టాక్స్ అబౌట్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రైట్స్ విచ్ ఆర్ చాలా డిస్క్రిమినేటెడ్ వీలో మనకి తెలియకుండానే మనం రోజు రోజు చేసే పనుల వల్లే ఎంత డిస్క్రిమినేషన్ అవుతుంది అన్నదాన్ని చాలా బాగా చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే గనక మనకి కొంచెం ఎంతైనా కూడా కొంచెం స్లో నరేటివ్ నడుస్తూ ఉంటుంది, చాలా స్లో నరేషన్ ఉంటుంది, విల్ బి లిటిల్ బోర్డ్. బట్ మనం సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోతే దెన్ ఆ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయాక ఐ డోంట్ థింక్ సో ఎనీబడి విల్ బి డిసప్పాయింటెడ్ ఆఫ్టర్ వాచింగ్ ద సెకండ్ హాఫ్ అండి. అండ్ అశరత్ గారు, మీరు ట్రైలర్ చూడడం జరిగిందా కలర్ ఫోటోది? నేను ట్రైలర్ చూసానండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ నాకు ఆ ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదు నాకు. సో నేను చూడలేదు కలర్ ఫోటో. యా, మీరు ట్రైలర్ చూసే ఉంటారు. మన అందులో యాక్ట్ చేసింది సుహాస్ అండ్ సుహాస్ అండ్ ఆ ఎంటైర్ కాస్టింగ్ క్రూ యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇప్పుడు వాళ్ళు మెయిన్ ఫిల్మ్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ మూవీ డైరెక్టర్ ఆర్ రైటర్ ఉన్నారు కదా, రైటర్ సాయి రాజేష్. ఆయన స్టీఫెన్ శంకర్ అని పేరు మార్చుకొని హృదయ కాలేయం అన్న మూవీ తీయడం జరిగింది. అండ్ హీఈస్ ఆల్సో హ్యూమనిస్ట్ అండి. అండ్ ఐ ఫీల్ సీరియస్లీ ఆయన చాలా మంచి వర్క్ చేశారు ఈ మూవీకి. రైటింగ్ ఇస్ ద మెయిన్ బిగ్గెస్ట్ asset టు ద మూవీ అండి. అండ్ కమింగ్ టు ద డైరెక్షన్ ఇస్ రియలీ నైస్ అండి. యూ మస్ట్ వాచ్ ఇట్. అండ్ యా, ప్లీజ్ గో వాచ్ కలర్ ఫోటో ఆన్ ఆహా యాప్. దిస్ ఇస్ వాట్ ఈస్ ద మూవీ బస్ ఫర్ దిస్ వీక్. అండ్ మనం ఇంకొక ఇంపార్టెంట్ వైరల్ న్యూస్ లోకి వెళ్ళిపోదాము. అదే హైదరాబాద్ ఫ్లడ్స్. అనొచ్చు అంటారా హైదరాబాద్ ఫ్లడ్స్ అని శరత్ గారు? అంటే మనం ఒక కొత్త నదిని మనం ఆల్మోస్ట్ క్రియేట్ చేసేసామేమో ఈ ఫ్లడ్స్. అవును కానీ అదృష్టవశాత్తు అయిపోయింది. అవును అవును. అంటే ఈ టొరెన్షియల్ రెయిన్స్ రావడం, దాన్ని ఫ్లడ్స్ గా మాట్లాడొచ్చో లేకపోతే ఒక రివర్ అనాలో ఏమనాలో చెప్పలేము. సో దీని మెయిన్ రీజన్ సిటీ ప్లానింగ్ అని అంటారు. అది నిజమని అంటారా సురత్ గారు? ఖచ్చితంగా అండి. అంటే ఇది అంటే దిస్ ఇస్ నాట్ రియల్లీ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్.
ఒకటేంటంటే దిస్ వాజ్ ప్రూవెన్ 2 టైమ్స్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. హైదరాబాద్ లో చూసుకుంటే 2016లో మీకు ఇంత సివియర్ గా పడలేదు, కానీ సివియర్ గా పడింది అప్పుడు కూడా 2016లో మీకు గుర్తుంటే. అదే టైంలో సమ్ టైమ్ అరౌండ్ మీకు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు పడ్డాయి అప్పుడు వర్షాలు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పడ్డాయి 2016లో. అప్పుడు కూడా మీకు దాదాపు ఒక 4 రోజుల్లో హైదరాబాద్కి ప్రతి యాన్యువల్ రైన్ఫాల్ ఎంతైతే వస్తుందో దాంట్లో 1/3 1/4 పడింది అప్పుడు 2016లో. అప్పుడు కూడా ఓకే. అప్పుడు మీకు చాలా ఈ తాలాబ్స్ ఉంటాయి కదా, ఈ ఆ, ఈ ఈ మన ఈ నాలాలు కానివ్వండి, లేకపోతే ఈ చెరువులు కానీ, వాటికి చాలా వాటికి గండి పడిపోయి అవి మొత్తం అపార్ట్మెంట్లోకి వచ్చేసి ఒక అపార్ట్మెంట్స్ ఒక 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ కంప్లీట్ గా సబ్మర్జ్ అయిపోయి అప్పుడు. అవును. నిజాంపేటలో చాలా ఫేమస్ అంటే చాలా ఇన్ఫేమస్ గా అయింది అది. ఆ నిజాంపేటలో ఏరియాలో అక్కడ చెరువు దానికి గండి పడిపోయి మొత్తం ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వచ్చేసి అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ లో ఒక ఫ్లోర్ కంప్లీట్ గా మునిగిపోయి చాలా ఆస్తి నష్టం జరిగింది అప్పుడు. ఈసారి 2020లో ఈసారి కూడా మనకి దాదాపు ఒక 1 వీక్ పాటు కురిసాయి, వారం పాటు కురిసాయి వర్షాలు. ఈసారి కూడా ఏంటంటే దారుణం అండి, 15 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్స్ అట్లా పడుతూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇది పడడం వల్ల మీకు మూసి ఓవర్ఫ్లో అయిపోయింది, అలాగే ఇంకా చాలా ఈ అవును. నాలాలన్నీ ఓవర్ఫ్లో అయిపోయాయి. అంటే ఇక్కడ ఉమ్. ఈ నేను ఇందాక నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్ అన్నది ఏంటంటే ఈ ఎన్క్రోచ్మెంట్స్ చేసేసి, అంటే లేక్స్ మీద మీకు ఎన్క్రోచ్మెంట్స్ చేసేసి కన్స్ట్రక్షన్ చేసేయడం, వాటికి పర్మిట్స్ ఇవ్వడం చేయడం వల్ల ఏంటంటే, అంటే లేక్స్ ఆర్ దేర్ ఫర్ ఎ గుడ్ రీజన్. ఆ లేక్స్ అందరు తవ్వించినవి కాదు, నెంబర్ 1. కొన్ని తవ్వించినవైనా అవి లార్జ్లీ క్యాచ్మెంట్ ఏరియాస్. అంటే వర్షం పడింది అనుకోండి, వర్షం గ్రావిటీ మీద వెళ్తుంది కదా నీరు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి మనకి మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేసిన మాత్రాన గ్రావిటీ మారిపోదు కదా. సో ఇప్పుడు చెరువులోకి అవును. పడే నీరు ఈ చెరువు దగ్గర పాపం మన కమిషనర్ లేకపోతే మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి, కాబట్టి ఆ మళ్ళీపోదు నీరు అటు నుంచి అటు. సో మనం నేచర్ తగ్గట్టు వర్క్ అది చేయాలంటే ఎక్కడ వెళ్ళలేక, దాన్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో అది ఎక్కడ obvious. వెళ్ళిపోలేక. సో అటే వస్తుంది. సో నీరు ఎటు ప్రవహిస్తుంది అటే ప్రవహిస్తుంది కదా. సో ఇప్పుడు నేను గోదావరిని పూర్తి చేసి కనుక కడితే వర్షం పడితే ములిపోతుంది మొత్తం అంతా. అక్కడే వచ్చి జమ అవుతుంది. అవును. యా ఇప్పుడు ఎందుకు మీరు గోదావరి చూసారనుకోండి, రాజమండ్రి ప్రాంతాల్లో గోదావరి మధ్యలో కొన్ని ఐలాండ్స్ లాగా ఉంటాయి చిన్న చిన్నవి. అవి వర్షాకాలంలో ఓకే. మునిగిపోతాయి. అక్కడ యాక్చువల్ కొంతమంది గుడిసెలు వేసుకుని ఉంటారు అక్కడ. అవును, ఆ, భద్రాచలం అటు సైడ్ ఏరియాలో. అటు సైడ్ ఏరియాస్ లో మీకు ఆ గోదావరి పారే టైం అంతా. కానీ వాళ్ళు సమ్మర్ టైంలోనే ఉంటారు. వాళ్ళు రైనీ సీజన్ కి అప్పుడు ఉండరు, వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసు అది మునిగిపోతుంది. సో ఇప్పుడు మనం Yes. అలా కట్టుకోకూడదుగా. మనం చేస్తుంది అదే, మనం పెద్ద పెద్ద సిటీస్ కట్టి. సో ఈ పర్మిట్స్ ఇవ్వడం అనేది కొంత ఆపేయాలి. అలాగే ఈ ఎంక్రోచ్మెంట్స్, లేక్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు చెన్నైలో కూడా ఇదే ప్రాబ్లమ్ తో వరదలు వచ్చేసాయి కదండి 2017లో అనుకుంటా కదా, 18లోనో. అప్పుడైతే కొంతమంది 2018లో అనుకుంటా. 18 అప్పుడైతే కొంతమంది డేస్ టుగెదర్ స్టాండ్ అయిపోయారు, ఐటీ ఎంప్లాయీస్ కానీ. అవును. అవును. హీరోస్, పెద్ద పెద్ద హీరోస్, సిద్ధార్థ్ వీళ్ళ హౌసెస్ కూడా మునిగిపోవడం ఇలా జరిగింది. మునిగిపోవడం, వాళ్ళు మళ్ళీ వాళ్ళు హ్యూమానిటేరియన్ ఎఫర్ట్స్ కింద వాళ్ళు హెల్ప్ చేయడం. తమిళనాడులో అవును. చాలా అవును. ప్రాంతాలు ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యాయి చెన్నైతో పాటుగా. సారి మనకి తెలంగాణ ప్రాంతంలో జరిగింది ఇది. ఇదైతే అంటే ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ స్టాండ్ పాయింట్ ఇదైతే చూసుకోవాలండి. అంటే సిటీ ప్లానింగ్ స్టాండ్ పాయింట్ నుంచి చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీంట్లో మార్పు చేయాలి. దెర్ ఇస్ నో అదర్ వే. కానీ ఒకటి ఏంటంటేనండి, అబ్జర్వేషన్ చేసేది అంటే అప్పుడు 2016 నుంచి ఇప్పటివరకు మధ్యలో మనకి హుద్హుద్ కూడా వచ్చింది. అంటే 2014లో వచ్చింది హుద్హుద్. దాని తర్వాత అంటే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇంప్రూవ్ అవుతున్నాం యాక్చువల్ గా. అంటే ఆ, అంటే అంటే మనం ఏం చేస్తున్నాం, ప్రాణ నష్టం లేకుండా చేసుకోగలుగుతున్నాం. ఆస్తి నష్టం మనం చేసేది కూడా ఏం లేదు. అంటే ఇఫ్ దెర్ ఇస్ హౌస్ దేర్ దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. సో ప్రాపర్టీ లాస్ మనం ఏం చేయలేం. దాన్ని మరి రీహాబిలేషన్ ఎఫర్ట్స్ అవి చూసుకోవడం గవర్నమెంట్ చేస్తుంది. కానీ అట్లీస్ట్ పవర్ డిస్రప్షన్స్ కానీ, వాటర్ డిస్రప్షన్స్ కానీ, ఆ విషయంలో మనం సంవాట్ కొంత అంటే ఇప్పుడు టర్న్ అరౌండ్ టైమ్స్ అనేవి మనకి తగ్గించాం బాగా. హుదూద్ టైం చూసుకుంటే విత్ ఇన్ 2 days చాలా ప్రాంతాలకి రిస్టోర్ చేశారు అప్పట్లో. తర్వాత మీరు చూసుకున్న సబ్సిక్వెంట్ డిజాస్టర్స్ ఏమైనా సరే, ఇప్పుడు మన హైదరాబాద్ లో జరిగిన దాంట్లో కూడా చాలా దారుణంగా జరిగిన అంటే ఫ్లడింగ్ అంతా పవర్ రిస్టోరేషన్ అనేది అంటే క్విక్ గానే 24 చేశారండి. hours టు అవును 48 hours లోపు జరిగింది. అవును. జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే అంటే మనం అంటే ఇక్కడ ఒకటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆఫ్ కోర్స్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఉంది, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి. అండ్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ టు ఫెయిర్ ఎక్స్టెంట్. ఐ వోంట్ సే వెరీ గుడ్ ఎక్స్టెంట్, బట్ వీఆర్ యూజింగ్ ఇట్ టు వెరీ ఫెయిర్ ఎక్స్టెంట్. రకరకాల చోట్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఐ థింక్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ హియర్ అండ్ దేర్.
అప్పట్లో మీకు ఉత్తరాఖండ్ లో ఫ్లడ్స్ జరిగినంతమంది చనిపోయారు. దాని తర్వాత నుంచి కొంచెం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది బై అండ్ లార్జ్ మనం కొంచెం ఇంప్రూవ్ చేసాం యాజ్ సిస్టమ్ వైజ్, సిస్టమ్ యాజ్ ఎ సిస్టమ్ వీ హావ్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ ఇట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లాగే జరుగుతాయి. ఏదో మనం ఒక అనుకుంటే వాళ్ళేమి సడన్ గా మ్యాజిక్ ఏం చేయరుగా. సో ఎక్కడైనా అంతే. సో ఆ గ్రాడ్యువల్ గా వాళ్ళు జరగడం మనలో నుండే వస్తారు. మన నుంచి వస్తారు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రాబబ్లీ మీరు ఒక ఏరియాలో ఎక్స్పెక్ట్ అయితే మీకన్నా జనరల్ గా లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టీస్ తక్కువ ఉండొచ్చు గవర్నమెంట్ లో యాజ్ అ డెసిషన్ మేకింగ్ చూసుకుంటే. ఇఫ్ యు ఆర్ Yes. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో దట్స్ హౌ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఈస్. అమెరికాలో కూడా అంతే. యావరేజ్ గా బెంచ్ మార్క్ బయట ఎక్స్పర్టీస్ బెంచ్ మార్క్ ఎంత ఉంటుందో గవర్నమెంట్ లో ఎక్స్పర్టీస్ బెంచ్ మార్క్ దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అది వేరే టాపిక్ కానీ బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ స్టిల్ ఐ థింక్ రిలీఫ్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వైజ్ మనం ఇంప్రూవ్మెంట్ అయ్యాం మనకి. బట్ అనుకొని అంటే బట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ సాడ్ ఏంటంటే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ చాలా ఫ్రీక్వెంట్ గా రావడం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, క్లైమేట్ చేంజ్ కానీ ఈ కారణాలను కూడా చెప్తున్నారు మనకి. బట్ అగ్రిగేట్ లోనే తెలుస్తాయండి. ఇలాంటి ఒక 10 ఏళ్ల ప్రాంతం పాటు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తేనే ఈ డేటా అనేది మనకి కరెక్ట్ గా బయటకు వస్తుంది. అంటే అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ తో పాటు కొరిలేట్ అవుతుంది, లేకపోతే ఇవి ఒక 10-year టైంలో ఉండే ఫ్లక్చుయేషన్స్, నేచర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి దట్ విల్ నో. అండ్ అండ్ వన్ కమెండబుల్ థింగ్ అంటే అంటే మీరు చూసారు హైదరాబాద్ లో చేసింది ఏంటంటే రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, సిటీ పోలీస్, అలాగే మున్సిపల్ కమిషన్ లోని అంటే ఎవరైతే ఫస్ట్ లైన్ రెస్పాండర్స్ ఉంటారు ఈ విషయాల్లో, శానిటేషన్ సైడ్ కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కానీ, అండ్ ఇంపార్టెంట్లీ ట్రాఫిక్ పోలీస్ కానీ దే వర్ వెరీ మచ్ కోఆర్డినేటెడ్ అండ్ దే వర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ వెరీ గుడ్ వర్క్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే వాళ్ళకున్న అవరోధాలు ఏమైతే వాళ్ళకైతే బ్యారియర్స్ ఉంటాయో, ప్రోటోకాల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ కానివ్వండి, డిస్పైట్ ఆల్ దట్, డిస్పైట్ ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ కానివ్వండి, వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఐ థింక్ ఇట్స్ ప్రెటీ డీసెంట్. అండ్ నా ఉద్దేశంలో వి షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మ్యాన్ పవర్ ని ఇవ్వడం అనేది పోలీసుకి కానీ లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ, దట్స్ వాట్ సిటీ గవర్నమెంట్స్ ఆర్ అబౌట్ కదా. సో ఇప్పుడు పోలీస్ అన్నది ఎక్కువ ఉండడం అనేది అంటే ట్రాఫిక్ పోలీస్ కానీ సిటిజన్ సర్వీసెస్ కోసం కానీ, అండ్ ఇలాంటి డిజాస్టర్స్ టైమ్స్ లో వాళ్ళు చేస్తుంది కానీ అక్రాస్ వేరే స్టేట్స్ లో కూడా ఇదే చేస్తున్నారు. థింక్ దర్ కమిట్మెంట్ ఈస్ సంథింగ్ దట్ ఐ థింక్ వీ షుడ్ అప్లాడ్ ఇస్ వాట్ ఐ థింక్. Yes, అండ్ మనం అండి. ఆ సిస్టమ్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడం, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా సిటిజన్స్ కి వాళ్ళకి మధ్యన రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ చేయడంలో మనం ఇంకా యాజ్ ఎ సిటిజన్స్ మన పాత్ర మనం పోషించాలి, యాజ్ ఓటర్స్ మన పాత్ర పోషించాలి. మొదటిసారి ప్రాబబ్లీ లోకల్ ఎలక్షన్స్ లో ఓటు వేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనుకుంటా మనకి. సో ఇప్పుడు రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా Yeah, GHMC హైదరాబాద్ elections, వాళ్ళందరూ ఓట్లు వేయడం ఇంపార్టెంట్. 40% ఉంటుంది జనరల్ గా పోలింగ్, 40%, 45% కన్నా ఉండదు లోకల్ ఎలక్షన్స్ లో, విచ్ ఇస్ నాట్ గుడ్. సో మనకి మెరుగైన వ్యవస్థ మనకి రావాలంటే సిటీలోనే కదా ఉండేది ఎక్కువ. మనకి నేషనల్ అవును. పాలిటిక్స్, స్టేట్ పాలిటిక్స్ కన్నా సిటీ పాలిటిక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ బికాస్ దే Yes. లింక్ టు అవర్ ఎవ్రీడే లైఫ్. ఐ థింక్ ఇలాంటి కొన్ని నేర్చుకోవచ్చు, ఇలాంటి కొన్ని మెచ్చుకునే అంశాలు ఉన్నాయి, కొన్ని చింతించాల్సిన అంశాలు ఉన్నాయి, కొన్ని మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అవునండి. మీరు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారుగా, మీరున్న ఏరియాలో కూడా నీళ్ళు వచ్చే, ఫ్లడింగ్ అయిపోయి పవర్ ఇంటరప్షన్స్ అయ్యి. ఎస్, అవునండి, జరిగింది. నియర్లీ 36 hours వరకు మాకు కూడా పవర్ కట్ జరిగింది. దాని తర్వాత లక్కీలీ మేము 3rd floor లో ఉండడం వలన మాకు గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ వరకే వాటర్ రావడం జరిగిన కారణం వల్ల మేము సేవ్ అవ్వడం జరిగింది. కానీ కంపారిటివ్లీ వేరే ఏరియాస్ కంపేర్ చేసుకుంటే మా ఏరియా అన్నది ఇట్స్ నాట్ లో లెవెల్ అక్కడ, అందుకని మేము సేవ్ అయ్యాము. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను నేను. బికాజ్ వేరే చోట్ల ఎవరైతే మా రిలేటివ్స్ ఉన్న చోట్ల అయితే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోపలికి వాటర్ వచ్చేసి ఫుడ్ ఆర్ ఈ ఐటమ్స్ ఉన్న అవి షాప్లలోకి వాటర్ వచ్చేసి చాలా పెద్ద లాస్ జరగడం జరిగింది. సో ఇట్ వాస్ రియలీ హారిబుల్ అండ్ వీ హోప్ గవర్నమెంట్ డస్ సంథింగ్ అబౌట్ దిస్ అండి. ఎస్, మనం ఇప్పుడు ఒక లాస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ దట్ ఈస్ టుడే స్పెషల్ దివాళీ అంటే చిన్నప్పటి నుండి తెలుసు, చాలా తక్కువ అంటే ఎక్కువ మందికి చేసే పని ఏదంటే క్రాకర్స్ కాల్చడం. ఇప్పుడు క్రాకర్స్ కాల్చడం కరెక్టా కాదా అంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయేమో, కానీ మామూలుగా ఒక విషయాన్ని మాట్లాడుకోవడం జరిగితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు సిగరెట్లు కాలుస్తారు, అలాంటప్పుడు మీ హెల్త్లు పాడవవా, కానీ మా క్రాకర్స్ కాల్చాలి, మేము ఒక సంవత్సరానికి ఒక్క రోజు జరుపుకునే పండగ రోజు మాత్రమే మీరు ఎందుకు పొల్యూషన్ గురించి మాట్లాడతారు, ఇది మా హిందూ ధర్మాన్ని మీరు కావాలని చేయడం కాదా అన్నది వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్ అండి. దీనికి మీ కౌంటర్ ఆర్ మీ నెరేటివ్ ఏంటండి శరత్ గారు?
అంటే ఇక్కడ అంటే నాకు పెద్ద టాకింగ్ పాయింట్స్ చెప్పడం ఇష్టం లేదు అంటే ఈ టాపిక్ లో. బట్ ఐ విల్ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటన్నది. ఇక్కడ నేను పుట్టింది పెరిగింది రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లాలో. అక్కడ బాణాసంచా పోటీలు జరుగుతాయి, అక్కడ క్రాకర్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇక్కడ ఎలాగైతే పతంగుల కాంపిటీషన్ జరుగుతుందో హైదరాబాద్ లో అట్లాగా. అంటే ఏంటంటే మీకు అక్కడ సంక్రాంతి అప్పుడు జరుగుతుంది, హార్వెస్ట్ సీజన్ కదా, పంటలు వస్తాయి కదా. అప్పుడు మీకు పల్లెటూరులకు మీరు వెళ్తే అక్కడ అక్కడ సంక్రాంతి కనుమ రోజు తర్వాత రోజు కనుమ రోజు జరుగుతుంది. అంటే పెద్ద పండుగ సంక్రాంతి రోజు రాత్రి జరుగుతుంది అనమాట. ఇది మొత్తం రకరకాల ఎన్ని ఊళ్ళ నుంచి వచ్చి రకరకాల బాణాసంచా ఇవన్నీ పేలుస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే లార్జ్ డిస్ప్లే అనమాట, అంటే డిస్ప్లే ఆఫ్ వేరియస్ థింగ్స్, అంటే రకరకాలుగా ఉంటుంది. ఒకటేమో విషనాగు అని చెప్పినట్టు వస్తుంది అనమాట, కాల సర్పం ఏదో అంటారు దాన్ని. అంటే ఏంటంటే అది దాన్ని షేప్, దాన్ని ఒక కోబ్రా షేప్ లా, హుడ్ షేప్ లాగా చేస్తారు దాన్ని. అండ్ అది చాలా సూట్ వదులుతూ అది ఇటు చాలా పెద్ద పెద్దవి అవి. దాదాపు అవి మీకు ఒక 20 feet ఉంటాయండి, అంతంత హైట్ ఉన్న ఇవి చేస్తుంటారు. మరి ఒకటి మల్లె పందిరి అని చెప్పి ఒకటి చేస్తారు ఒకటి. అండ్ నేను నాకు గుర్తున్నా చెప్తున్నా చిన్నప్పుడు చూసినవి. అదేంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడడానికి. అండ్ దాంట్లో కొన్ని మీకు ఈ రాకెట్స్ లాంటివి పెడుతుంటారు, తారాజువాలు అంటారు, అవి బాంబులు ఇవన్నీ పెడుతుంటారు, మధ్య మధ్యలో సౌండ్స్ వస్తుంటే పేలుతుంటాయి అండ్ సో ఆన్. సో అంటే అంటే ఇవన్నీ చూసాను నేను అంటే చిన్నప్పుడు, అండ్ ఐ ఎంజాయ్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. నేను చిన్నప్పుడు కూడా కాల్చేవాడిని చాలా విపరీతంగా, బాణాసంచా కాల్చేవాడిని. నేను ఆల్మోస్ట్ 5th 6th క్లాస్ స్టాండర్డ్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు 100 తారాజువాలు వేసేవాళ్ళం. అంటే అది మినిమం స్టాండర్డ్ అనమాట, ఆ టైంలో వేసేవాళ్ళం. సో తారాజువ అంటే అది అనమాట మీ ఇంట్లో కూడా ఫ్రెండ్స్ మధ్యన అనమాట. సో అంటే తారాజువ అంటే అది రాకెట్ లాగా వేయరండి. అంటే రాకెట్ ఏం చేస్తారు, బాటిల్లో పెట్టి బత్తి వెలిగించి వెనక్కి వచ్చేస్తారు కదా. తారాజువ అంటే అట్లా కదా, చేత్తో వేయాలి, అది చేత్తో పట్టుకుని వేయాలి అది. సో పట్టుకుంటే అది రాకెట్కి వచ్చినట్టు మీకు కింద నుంచి ఫస్ట్ ఫ్యూమ్ వస్తుంది గట్టిగా, అప్పుడు వదలకూడదు. రెండోసారి ఇంకా గట్టిగా వస్తుంది ఫ్యూమ్, అప్పుడు వదలాలి. సో ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయండి వేయడానికి. సో అక్కడ అంటే మీకు ఆ ప్రాంతాల్లో మీకు ఈ తారాజువలు వేయడం, అక్కడ బాణసంచా అనేది చాలా ఎక్కువ చేయడం ఉంటుంది. నేను బహుశా నేను ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చేశాను నేను, అంటే బాణసంచా రెగ్యులర్ వేసేవాడిని. బట్ నా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వచ్చింది. అంటే నేను స్కూల్లో ఉండగానే, అంటే ప్రాబ్లీ 5th క్లాస్ 6th లో 10 11 12 సంవత్సరాల వయసులో బాగా పీక్ ఉండేది. దాని తర్వాత ఇంకా తగ్గుతూ వచ్చింది. కాలేజ్ దాటిన తర్వాత నాకు ఇప్పుడైతే గత 10 సంవత్సరాల నుంచి అయితే నేను బాణసంచా కూడా కాల్చట్లేదు నేను. అంటే సింప్లీ బికాస్ ఐ డోంట్ లైక్ ద నాయిస్. ఇప్పుడు నాకు నేను లాస్ట్ ఒక 5-6 years నుంచి దీపావళి ఐఎమ్ పుట్టింగ్ కాటన్ ఇన్ మై ఇయర్స్ అండ్ సిట్టింగ్ అట్ హోమ్. అంటే ఆబ్వియస్లీ అంటే దీపాలు పెట్టుకుంటాం అందరం, అంటే ఇంట్లో దీపాలు పెట్టుకోవడం అనేది ఉంటుంది, స్వీట్స్ చేసుకోవడం ఉంటుంది. ద బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ఆల్ ఫెస్టివల్స్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫెస్టివల్, ద ఫుడ్, గ్యాదరింగ్, కమ్యూనిటీ, బట్టలు, కొత్త బట్టలు, అండ్ అందరూ ఫోన్ చేసి మాట్లాడుకోవడం, అండ్ వాట్ నాట్. అంటే సో అండ్ దీపాలు పెట్టడం, అండ్ నాట్ టు మెన్షన్ అమ్మాయిలకైతే ఫోటోలు తీయడం. ఆ దీపాల వెలుగులో ఫోటో తీయడం, అందరూ డిఎస్ఎల్ఆర్ కొనుక్కుని ముగ్గులు వేయడం, ఎగ్జాక్ట్లీ ముగ్గులు వేయడం, మా ముగ్గు బాగుంది, మీ ముగ్గు బాగుంది అని చెప్పి అనుకోవడం. అంటే ఇది హోల్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ కానీ, లేకపోతే ఒక ఫ్యామిలీ లో సెలబ్రేషన్ కానీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేషన్ కానీ, లేకపోతే సెలబ్రేషన్ విత్ ఫుడ్ కానీ, ఏవైతే ద బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ రిలీజన్ ఉంటాయో, అబౌట్ ఫెస్టివల్ ఉంటుందో, దే విల్ స్టే, దే వోంట్ గో ఎనీవేర్. అవి అందరం చేస్తున్నాం, నేను కూడా చేస్తున్నాను అది. బట్ ఈ క్రాకర్స్ అనేది ప్రస్తుతానికి లేదు. ఫర్ ద లాస్ట్ డికేడ్ ఆర్ సో ఐఎమ్ నాట్ బర్స్టింగ్, ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ ఫైర్ వర్క్స్. ఒకటి అంటే ఇది నా పర్సనల్ విషయం, అంటే నేను పర్సనల్ గా చెప్పేది. రెండోది ఏంటంటే నాకు అనిపించేది అంటే ఈ సంవత్సరం ఏంటంటే కోవిడ్ ఉందని చెప్పని వరుసగా ఉందని, అంతేకాకుండా దేర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్, అంటే దేర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఎక్నాలెడ్జ్డ్ నౌ. అంటే కొన్ని ఉన్నాయని చెప్పి ఒప్పుకున్నాం మన సమస్యలు. ఎట్లాంటివి అంటే ఎన్విరాన్మెంట్ అది పక్కన, అంటే దాని దగ్గర తర్వాత వద్దాం. బట్ పర్సనల్ లెవెల్లో మీరు చూసుకుంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. భారతీయ కుటుంబాలు అంటే ఇండియాలో ఉంటున్న వాళ్ళు అయితే కనీసం ఇళ్లలో, సిటీస్ లో కూడా ఎవరో ఒకళ్ళు దే విల్ బి సమ్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ అస్, ఫ్యామిలీస్ లో తప్పకుండా ఉంటారు. ఒకవేళ పేరెంట్స్ ఉండొచ్చు. సో 60+ కానీ 50+ కానీ ఉంటారు. సో ఎల్డర్లీ పీపుల్ కి నిద్ర పట్టకపోవడం క్రాకర్స్ వల్ల, అన్టైమ్లీ క్రాకర్స్, అర్ధరాత్రి పేల్చడం, ఈ విషయాలు. రెండు ఏంటంటే సూట్ స్మోక్ వల్ల రియలిస్టిక్ ఎఫెక్ట్స్ ఉండడం. ఇప్పుడు లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, సిఓపిడి పేషెంట్స్ కానీ, ఆస్తమా వాళ్ళు కానీ, బై అండ్ లార్జ్ 60+ ఉన్న వాళ్ళకి లంగ్ కెపాసిటీ కొంచెం ఫంక్షనింగ్ కొంచెం తగ్గిన వాళ్ళకి కానీ, అలాగే పిల్లలకి కానీ. ఇప్పుడు పిల్లలకి ఏమైనా అయితే ఎవరూ తట్టుకోలేం కదా. సో మనకి ఎట్లాంటి మత విశ్వాసాలు అందులో ఎంత మనం హార్డ్ కోర్ గా ఉన్నా
ఎంత మనం చాలా తీవ్రతతో ఉన్నా సరే మన పిల్లలకి వాళ్ళు దగ్గుతుంటే మనం తట్టుకోలేం కదా, అది కూడా స్మోక్ వల్ల దగ్గుతుంటే తట్టుకోలేం కదా. ఎస్. సో ఇలాంటి అవును. కొన్ని హార్డ్ రియాలిటీస్ ని మనం యాక్సెప్ట్ చేసాం అనిపిస్తోంది. ఎస్పెషల్లీ కోవిడ్ కాంటెక్స్ట్ లో ఇవి కొంచెం ఇంకా ఎక్కువ సీరియస్ గానే తీసుకున్నారు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి. సో చాలా రాష్ట్రాల్లో మనకి సేల్ ఆఫ్ క్రాకర్స్ అనేది బ్యాన్ చేశారు చేయకుండా. ఇక్కడ అయితే సేల్ బ్యాన్ చేసినా అండి, ఇప్పుడు ఇందాక సిగరెట్లు ప్రస్తావన చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకి సిగరెట్స్ బ్యాన్ చేశారు అనుకోండి, సిగరెట్స్ కి డిమాండ్ ఏం తగ్గదు. సో బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి. సో అలా క్రాకర్స్ కనుక డిమాండ్ ఉందనుకోండి కన్స్యూమర్స్ నుంచి, అంటే కాల్చేవాళ్ళు అలా కాలుస్తున్నారు అనుకోండి, అంతే అమౌంట్స్ లో, అంతే క్వాంటిటీస్ లో, అంతే విల్లింగ్నెస్ ఉంటే వాళ్ళు కాల్చడానికి, దెన్ ద డిమాండ్ విల్ స్టే ఇన్ ద సేమ్ వే అండ్ దే వుడ్ హావ్ బీన్ బ్లాక్ మార్కెట్స్. బట్ వీ డిడ్ నాట్ సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే కొన్ని అమ్మారు క్రాకర్స్, కానీ మనం చూసింది ఏంటంటే నిన్న సాయంత్రం మన సిటీలో అట్లీస్ట్ నేను చూసినంత వరకు, ఇంకా మన రిలేటివ్స్ వేరే చెప్పిన ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి కూడా తగ్గింది బాణాసంచా బాగా. మా వీధిలో ప్రతి సంవత్సరం ఒక 10,000 వాళ్ళు అయితే నడిచేది, నిన్నేం లేదు. నిన్న అడపా వినపడ్డాయి అంతే. నేను చెవుల్లో దూదులు పెట్టుకున్నా అంత అవసరం పడలే. సో అంటే నాకు అదే దట్స్ ఎ గుడ్ థింగ్. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ పర్సనల్ ప్రయారిటీస్ చెప్పాను కదా, అంటే ఎలాంటివి, ఈ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యం, లేకపోతే మనకు తెలిసిన పెద్దవాళ్ళ ఆరోగ్యం కానీ, లేకపోతే పిల్లల ఆరోగ్యం కానీ, అండ్ ఆల్సో మోర్ నాట్ మెన్షన్ దట్ మచ్ పెట్స్. మన ఇంట్లో కుక్క పిల్ల కానీ పెట్స్ ఏమైనా ఉంటే మనకు తెలుసు అవి ఎంత భయపడిపోతాయో క్రాకర్స్. సో సాధారణంగా పెట్స్ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు ఎట్లా చూసుకుంటారో పెట్స్ కూడా అట్లాంటి ఎఫెక్షన్ ఉంటుంది వాటికి, పెట్స్ మీద. అండ్ ఆబ్వియస్లీ డాగ్స్ అండ్ మెనీ యానిమల్స్ ఆర్ ప్రిటీ క్యూట్, అంటే టు ద ఎక్స్టెంట్ వీ డోంట్ వాంట్ టు హార్మ్ యానిమల్స్ రియల్లీ కదా. ఇప్పుడు ఎవరైనా కుక్కలు ఏమైనా కొడుతున్నారు అనుకోండి, విల్ ట్రై టు స్టాప్ దోస్ పీపుల్, అంటే ఏది సాడిజం కొద్ది చేయొద్దని చెప్పి. సో అంటే పెట్స్ గురించి కన్సర్న్ కానీ, అలాగే ఎన్విరాన్మెంట్ గురించి కన్సర్న్ కానీ, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి, రియలిస్టిక్లీ కనబడుతున్నాయి. ఇదంతా ఏదో లెఫ్టిస్ట్ ప్రాపగాండానో లేకపోతే ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే అండ్ ఏదో కొన్ని ఎన్జిఓలు చేస్తుందో కాదు, ఇది ఎవ్రీడే పీపుల్. ఎవరైతే దీవాళికి ఎవరైతే పూజ చేసుకున్నారో లక్ష్మీ పూజ, వాళ్ళే క్రాకర్స్ కాల్చట్లే. సో యూ అండర్స్టాండ్, అంటే యాటిట్యూడ్స్ ఆఫ్ హిందూస్ ఈజ్ ఆల్సో చేంజింగ్, ఎస్పెషల్లీ అబౌట్ క్రాకర్స్ అండ్ అబౌట్ గణేష్ చతుర్థి ఆల్సో. ఈకో ఫ్రెండ్లీనెస్ ఇన్ గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, has been increasing ఆఫ్ లైట్. మీరు చూస్తే చాలా కాలనీస్ ఫ్రీగా పంచిపెడుతున్నారు వాళ్ళు ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పని. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో విచ్ ఇస్ గుడ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఎవరైతే ఇది చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నారో, వాళ్ళ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారో, వాళ్ళ నైబర్స్, వాళ్ళ కమ్యూనిటీలో చేయగలుగుతున్నారో, ఐ థింక్ దే డిడ్ an applause for this, number one. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకో పాయింట్ చెప్పారు కదండి, ఇప్పుడు జనరల్ గా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే, ఒకవేళ ఇప్పుడు అంటే టు బి ఆనెస్ట్ అండి, ఈ క్రాకర్స్ కాల్చడం అనేది, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ అంటే ఇది, అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టెలింగ్ అబౌట్ వన్ రిలీజన్, ఇట్స్ అబౌట్ ప్రిటీ మచ్ ఆల్ రిలీజన్స్, అన్ని రిలీజన్స్ లో ఇది ఉంది. ఏంటంటే చాలా కొన్ని ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేవి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బక్రీద్ ఉంది అనుకోండి, బక్రీద్ అప్పుడు దెర్ ఇస్ లాట్, అంటే యూ సీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ బయోవేస్ట్ దట్ గెట్స్ జనరేటెడ్. అండ్ ప్రతిసారి అడ్మినిస్ట్రేషన్ నామ్స్ పెడతారు, మీరు స్లాటర్ ఇక్కడ చేయండి అక్కడ చేయండి, బట్ దే విల్ బి ఫ్లౌటెడ్. అండ్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఆ వేస్ట్ డిస్పోజల్ సరిగా చేయకపోవడం వల్ల, అండ్ ఆల్ దీస్ థింగ్స్ దే విల్ యాక్చువల్లీ లీడ్ టు శానిటేషన్ ఇష్యూస్, నెంబర్ వన్. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ ఇట్ హ్యాపెన్స్ విత్ pretty much many religions which are celebrated in large scale. ఏమవుతుందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్, మనం చేసే పనులు స్కేల్ అప్ అవ్వవు సరిగా. అంటే 1000 మంది ఆ పని చేశారనుకోండి, దట్స్ ఓకే, అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ అదే మీరు ఒక 10,000 మంది, ఒక 1,00,000 మంది, ఒక 10 లక్షల మంది చేశారనుకోండి అదే పని, ఇన్ లార్జ్ నెంబర్స్, దాని ఎఫెక్ట్స్ అనేది చాలా క్లియర్ కనబడతాయి మనకి, మెజారిటీ కాబట్టి. అంటే కొన్ని చిన్న తక్కువ నెంబర్స్ లో చేస్తే ఓకే, దట్ షుడ్ నాట్ బి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. బట్ అదే గనక ఎన్ మాసే చేస్తే, ఒక కల్చరల్ థింగ్ గా ఒక 10 లక్షల మంది, ఒక 20 లక్షల మంది చేశారనుకోండి అదే పని, అవి స్కేల్ అప్ అవ్వవు, దే డోంట్ స్కేల్ అప్ గ్రేస్ఫుల్లీ. సో దానివల్ల దాని ఎఫెక్ట్స్ అనేవి మనకు కనబడతాయి చాలా క్లియర్ గా. ఇప్పుడు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఈ వేస్టేజ్ జనరేషన్ కానీ, ఏవైతే యాక్టివిటీస్ వల్ల వేస్టేజ్ జనరేట్ అవుతుందో, అదే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుందో, అలాంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా దీంట్లో నాన్ రిలీజియస్ ఉంటాయి, రిలీజియస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నాన్ రిలీజియస్ అంటే దోస్ ఆర్ రియల్ ఇష్యూస్. ఏంటి? పొల్యూషన్, వెహికల్ ఎమిషన్స్ కానీ,
కార్బన్ ఎమిషన్స్ కానీ ఇవన్నీ దీస్ ఆర్ రియల్ ఇష్యూస్. అవి యాక్చువల్ గా ఇఫ్ యూ అగ్రిగేట్ గా చూసుకుంటే వాటి పొల్యూషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది దివాళీ పొల్యూషన్ కన్నా. కానీ దివాళీ అప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలాంటి జరిగే ఏమైనా డిజాస్టర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి ఒక 1 వీక్ 10 డేస్ పాటు అట్లా ఉండిపోతాయి. అంటే దోస్ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్ విత్ సమ్ చేంజెస్ అండ్ దే షుడ్ బి అవాయిడెడ్. అంటే బికాస్ సంథింగ్ దట్ కెన్ బి డన్ విచ్ ఇస్ గుడ్, ఇట్ షుడ్ బి డన్. సో ఇది అంటే ఆ పర్స్పెక్టివ్ చూసుకుంటే. సో కానీ ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ మనకి మీరు ఇందాక చెప్పింది వినబడుతూ ఉంటుంది కదా, ఏంటంటే మరి మీరు వెహికల్ పొల్యూషన్ ఎందుకు చేస్తున్నారు అంటే నువ్వు ఇప్పుడు క్రాకర్స్ కాల్చావు కానీ నువ్వు రేపు ఆఫీస్ కి ఒక పెద్ద ఎస్యూవీలో వెళ్తావు కదా, వెహికల్లో వెళ్తావు కదా అన్నది జనరల్ క్రిటిసిజం, జనరల్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినపడేది. ఇక్కడ మనం గుర్తుపెట్టిన అంశం ఒకటి ఉందండి, ఏంటంటే ఇట్స్ అబౌట్ హౌ వి డీల్ విత్ ఎనీ ప్రాబ్లం యాజ్ అ సొసైటీ. ఇప్పుడు సాధారణంగా ఇలాంటి నాన్ రిలీజియస్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, ఎలాంటివి అంటే ఇప్పుడు పొల్యూషన్ కానీ అంటే ఎక్స్టర్నాలిటీస్ అంటారు వీటిని, ఇలాంటి వచ్చే యాక్టివిటీస్ వెహికల్ పొల్యూషన్ కానీ ఎమిషన్స్ కానీ ఇలాంటివి మనం ఒక సొసైటీగా మనం వేరే రకంగా డీల్ చేస్తాం. మనం ఎట్లా డీల్ చేస్తాం, మనం రెగ్యులేషన్స్ పెడతాం, ఎమిషన్ రెగ్యులేషన్స్ పెడతాం, పొల్యూటెంట్స్కి అయితే పెర్మిషన్ స్టాండర్డ్స్ పెడతాం, కార్బన్ ట్యాక్సెస్ పెడతాం కార్బన్ ఎమిషన్స్ కి. అలాగే మనం ఇంకేం చేస్తాం, ఈ గ్రీన్ ఎకానమీ అంటే ఈ గ్రీన్ టెక్నాలజీస్ మీద ఇన్సెంటివ్స్ మనం క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి, మనం ఒక వ్యవస్థగా అంటే ఒక సిస్టమ్ గా మనం వి డిజైన్ అవర్ ఎకానమీ ఇన్ సర్టన్ ఫ్యాషన్స్, అంటే వి రెగ్యులేటెడ్ దీస్ థింగ్స్ అండ్ వి క్రియేట్ ఇన్సెంటివ్స్ సో దట్ థింగ్స్ విల్ గెట్ ఇంప్రూవ్డ్ అన్నది. అండ్ ఇది పార్టిజన్ ఇష్యూ కాదు, ఇది అందరూ ఎవరెవరైతే ఉన్నారో సొసైటీలో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. అండ్ ఇప్పుడు దీంట్లో ఒకవేళ తగినంతగా జరగడం లేదనుకోండి, పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, సివిల్ యాక్షన్ తీసుకుంటాం లేకపోతే పొలిటికల్ యాక్షన్ తీసుకుంటాం. మనం సివిల్ యాక్షన్ అంటే ఏంటి, వేస్టేజ్ చేయకండి అని చెప్పని ఒక క్యాంపెయిన్, సిటిజన్ క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే పొలిటికల్ యాక్షన్ అంటే ఏంటి, ఏ పొలిటికల్ పార్టీ అయితే పని చేయట్లేదు అనుకోండి, వేరే పొలిటికల్ పార్టీ రావచ్చు మేము చేస్తాం ఇదని చెప్పని. సో పొలిటికల్ యాక్షన్ కానీ సివిల్ యాక్షన్ కానీ ఇట్లా మనం దీన్ని మారుస్తాం. అండ్ ఇవేమి అస్తిత్వం రిలేటెడ్ ఇష్యూస్ కావు, ఇవేమి దీన్ని ఎవరు ఐడెంటిటీ ఇష్యూస్ గా తీసుకోరు. ఇట్లాంటివి అంటే ఏంటి, పొల్యూటెంట్స్ చేస్తున్నవాళ్ళు, పొల్యూషన్ చేస్తున్నవాళ్ళు, కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు, మేము కార్లు తయారు చేస్తున్నాం మీరు క్రాకర్స్ కావాలంటే ఆపుకోండి అని చెప్పని ఏ కార్ మ్యానుఫ్యాక్చర్ అనరు. అంటే ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఐడెంటిటీ. మా మనోభావాలు దెబ్బతినిపోతే మా బిజినెస్ దెబ్బతింటా అని అనరు వాళ్ళు. అంటే సాధారణంగా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటే కరెక్టే కానీ బట్ దే హ్యావ్ టు ఒబే ద రెగ్యులేషన్ దేర్ అండ్ దే విల్ ట్రై టు షిఫ్ట్ టు సమ్ గ్రీనర్ టెక్నాలజీస్, దే ట్రై టు ఇంప్రూవ్ థింగ్స్. సో అంటే మనకి ఒక రెగ్యులేషన్ ఉంది. ఇప్పుడు నేను ఏ వెహికల్ పెడితే ఆ వెహికల్ తో వెళ్ళిపోలేను నేను ఆఫీస్ కి, దానికి పొల్యూషన్ స్టాండర్డ్స్ ఉంటాయి, దానికి ఆ పొల్యూషన్ కంట్రోల్ ఉన్నదే దాని మీద వెళ్ళాలి. ఆ కంట్రోల్ ఎంతవరకు జరుగుతుందని ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. బట్ what I'm saying is as a society we deal with these kind of things in a different manner ఇలాంటి నాన్ రిలీజియస్ ఇష్యూస్ కి. బట్ మీరు ఇప్పుడు రిలీజియస్ యాక్టివిటీ సంగతికి వచ్చారనుకోండి, ఏం చేయాలండి అంటే రిలీజియస్ యాక్టివిటీ నుంచి జరుగుతున్న డ్యామేజ్ ఏవైతే ఉందో దాన్ని మార్చాలంటే ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ అంటే ఇంకోటి కూడా అంటారు కదండి, ఇప్పుడు అకార్డింగ్ టు లా ఏదన్నా ఫెస్టివల్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ ని చేంజ్ చేయకూడదు అన్నది రూల్ విచ్ దే ఫాలో. సో ఇఫ్ ఐ మీన్ చాలా విషయాల్లో ఇప్పుడు మీరు బక్రీద్ గురించి తీశారు కాబట్టి చెప్తున్నాను, చాలా స్టేట్స్ లో లైక్ అస్సాం అంటే బీఫ్ ని బ్యాన్ చేయడం జరిగింది బికాస్ దే మెంట్ దట్ బీఫ్ ఈజ్ నాట్ ద ఓన్లీ యానిమల్ టు బి సాక్రిఫైస్డ్ ఆన్ బక్రీద్ అని. అంటే అక్కడ యానిమల్ సాక్రిఫైస్ అన్నది ఇంపార్టెంట్ కానీ ఆ యానిమల్ బీఫ్ అన్నది ఎసెన్షియల్ పార్ట్ కాదు అని ఆ స్టేట్ లో బ్యాన్ చేసేసి వేరే యానిమల్ ని యూ కెన్ సాక్రిఫైస్ అని చెప్పి జరగడం జరిగింది. సో ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు దివాళీలో క్రాకర్స్ అన్నవి ఎసెన్షియల్ పార్ట్ అంటారా మరి? కాదండి, నేను ఇందాక చెప్పాగా ఇప్పుడు క్రాకర్స్ లేకుండా మరి సెలబ్రేట్ చేసుకుంటున్న హిందువులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ వాళ్ళకి ఏం క్వాలిటీ ఆఫ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ తగ్గిపోవట్లేదు కదా. వాళ్ళు నో వన్ వాంట్స్ టు బి అన్హ్యాపీ కదా, ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు ఒక పండుగ ఉందంటే మనం టు ద ఫుల్లెస్ట్ పాసిబిలిటీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరన్నా సరే ఇప్పుడు అమెరికాలో ఉన్న శ్రోతలు వింటున్న వాళ్ళు, యూరోప్ లో ఉన్న దేశాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశంలో దొరికినవన్నీ దొరకవు అక్కడ భారతీయ సంస్కృతికి చెందిన పండుగ అంటే. సో ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితోనే చాలా బాగా చేసుకుంటాం ఒకటి. రెండోది, ఇప్పుడు క్రాకర్స్ ఇప్పుడు వేరే దేశాల్లో అనుమతి ఉండదు కదా లౌడ్ క్రాకర్స్ వాయించడానికి, అంటే పేల్చడానికి ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకలా చేసేవారు, తర్వాత మారింది. క్రాకర్స్ అనేది యాక్చువల్ గా మోర్ రీసెంట్ కల్చరే. మీరు చూస్తే ఇంత వైడ్ స్ప్రెడ్ గా 1000 వాళ్ళు అంటే ఏ పురాణాల్లో ఉన్నాయి లేవు. అంటే సేయింగ్ ఇన్ లైటర్ వే లేదు అంటే. సో ఈవెన్ అంటే దీస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఈ క్రాకర్స్ లౌడ్ అండ్ నాయిసీ క్రాకర్, స్మోక్ బాగా వచ్చే
క్రాకర్స్, ఫైర్ వర్క్స్, వీటితో ఫైర్ క్రాకర్స్ సెలబ్రేట్ చేసుకోవడం దిస్ డిఫరెంట్ థింగ్. అండ్ అందరూ దానిలో ఎంజాయ్ చేయాలని లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు ఒకటి. కానీ ఈ ఎవరికి నచ్చింది చేయడంలో కూడా ద వే హౌ వి షుడ్ లుక్ ఎట్ ఇట్ ఈస్, ఇందాక మనం నాన్ రిలీజియస్ యాక్టివిటీస్ కి ఏం చేస్తాం మనం సొసైటీగా డీల్ చేసే పద్ధతి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రిలీజియస్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, దాని నుంచి ఏమైనా ఎఫెక్ట్స్ అవుతున్నప్పుడు నాట్ జస్ట్ క్రాకర్స్, ఈవెన్ ఇఫ్ సంథింగ్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రిలీజన్ అంటే అయినా కూడా వాట్ కెన్ వి డూ, అది కనుక డిజైరబుల్ కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మన యాటిట్యూడ్ మార్చడానికి ప్రయత్నించాలి ఎవరైనా సరే. అది యాటిట్యూడ్ మారితే దాన్ని బట్టి బిహేవియర్ మారుతుంది ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో. సో అది మ్యాటర్ ఆఫ్ ఐడెంటిటీ కాబట్టి, ఒక మ్యాటర్ ఆఫ్ రిలీజన్ కాబట్టి, లార్జ్లీ యాటిట్యూడ్స్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ డిక్టేట్ ద బిహేవియర్ ఆ మేరకు చూసుకుంటే. కాబట్టి బికాస్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఎనీవన్ కెన్ డూ. సో అపీల్ చేయగలుగుతారు ఎవరన్నా, అది ఇది పేల్చకండి, లేకపోతే ఇది చేయకండి, లేకపోతే ఇంత అంటే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యునో కుర్బానీ అంటే అది 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 ఇట్స్ నాట్ లైక్ స్లాటర్ ఆఫ్ అన్ యానిమల్, ఇర్ఫాన్ ఖాన్ చెప్పినట్టు అది నీలో ఉన్న చెడుని కుర్బానీ చేయడం అన్నట్టు. లేకపోతే కొంతమంది దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, కేక్ కట్ చేస్తారు కొంతమంది, లేకపోతే ఇట్స్ డిఫరెంట్ థింగ్. అంటే దేనికి తగ్గట్టు దానికి. అంటే ఈవెన్ ఇఫ్ యునో ఈవెన్ ఇఫ్ సాక్రిఫైసింగ్ అన్ యానిమల్ is seen as traditionally seen as the integral aspect, or bursting crackers is seen as an integral aspect. Even if that were the case, then even if that were the case, the argument for changing that is very clear. That is the point. And that's an important thing. ఒకటి ఇక్కడ అంటే ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి సంప్రదాయం బేసిస్ మీద, లేకపోతే అథారిటీ ట్రెడిషన్ కానీ, అథారిటీ లేకపోతే కమ్యూనిటీ ప్రాక్టీస్ మీద కానీ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మన చుట్టూ ఏం చేస్తున్నారో మనం చేస్తుంటాం. అంటే మన మతస్థులో, లేకపోతే మన వర్గం వారు, లేకపోతే మన కమ్యూనిటీ వారు ఏం చేస్తున్నారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే మనం చేస్తాం ఇలాంటి విషయాల్లో. లేకపోతే మన సాంప్రదాయం ఇదని చెప్పి చేస్తూ ఉంటాం. లేకపోతే మన అథారిటీ అంటే మన మత గురువు, లేకపోతే మన అలాంటి రిలీజియస్ అథారిటీ చెప్పారని చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాక్టీస్ అను అట్లా ఉంటాయి సాధారణంగా. అయితే మీరు చూస్తే అంటే, సో ఆబ్వియస్ గా ఏదైతే ఇలాంటి ప్రాక్టీస్ అనేది ఒక కమ్యూనిటీ ప్రాక్టీస్ కింద చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్ ఉన్నాయి, క్లే గణేష్ విగ్రహాలు కమ్యూనిటీలో ప్రాక్టీస్ పంచిపెట్టారు అనుకోండి, పీపుల్ విల్ యూజ్ దోస్. సో సంథింగ్ దట్ బికమ్స్ ఎ కమ్యూనిటీ ప్రాక్టీస్, అది మెల్లిగా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. అది స్ప్రెడ్ అవుట్ ఏంటంటే ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కూడా అది ఆ అలవాటు అనేది వెళ్ళడం అవుతుంది. సో మెల్లిగా అథారిటీ మారుతుంది, అప్పుడు ఉన్న అంటే రిలీజియస్ అథారిటీ కూడా మారుతుంది అప్పుడు. అంటే దే వోంట్ టెల్ యూ దట్ దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్, మీకు నచ్చింది చేసుకోండి అంటారు, లేకపోతే ఇలా కూడా చేయండి అంటారు, లేకపోతే ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది ఇలా కూడా చేయొచ్చు అని అనొచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ఈ రోజు మనం చేస్తున్న సంస్కరణ అంటే ఈ శతాబ్దంలో జరుగుతున్న సంస్కరణ అనేది వచ్చే శతాబ్దానికి అదే సాంప్రదాయం అవుతుంది. మన సాంప్రదాయం ఉంటుంది ఏంటి, ఒకప్పుడు ఇలా చేశారంది కదా, సో ఇప్పుడు ఎలా చేస్తే తర్వాత అలా చేస్తారు. సో టుడేస్ దిస్ సెంచరీస్ రిఫార్మ్ ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ సెంచరీస్ ట్రెడిషన్. సో మనం ముందుకు చూడాలి కష్టం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో మన పూర్వీకులు ఏం చేశారని మనం చూడడం కన్నా, మన పిల్లలు ఏం చేయాలి అన్నది మనం చూస్తే, ఐ థింక్ దట్స్ ద వే టు లుక్ ఎట్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. సో అంటే అందుకని దట్ ఈస్ ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్ అండ్ దెన్ చేంజ్ ఇట్. సో ఎందుకంటే లార్జ్ స్కేల్స్ లో కొన్ని చేస్తున్నప్పుడు దెర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. సో అది మనం దృష్టి పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ రిలీజియస్ ప్రాక్టీస్ అనేవి ఎన్మాసే చేస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే ఇది వరకు అంటే అందరి దగ్గర డబ్బు ఉండేది కాదు, అండ్ ప్రాస్పెరిటీ అంత ఉండేది కాదు, ఆపర్చునిటీ అంత ఉండేది కాదు, చేయడానికి అంత వెసులుబాటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అట్లా లేదు. నౌ మిడిల్ క్లాసెస్ ఆర్ గ్రోయింగ్, ఎవ్రీవన్ వాంట్స్ టు స్పెండ్ మనీ ఆన్ దీస్ థింగ్స్, అండ్ చాలా లార్జ్ స్కేల్ లో జరుగుతుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద కేస్. అంటే ఓవరాల్ గా నా పర్స్పెక్టివ్ అయితే ఇది నాకు తెలిసి. అంటే ఒక అంటే మీరు హర్ట్ అయిపోకుండా, ఎవరు మనోభావాలు దెబ్బ తీసుకోకుండా ఆలోచించాలంటే ఈ పద్ధతిలో ఆలోచించవచ్చు టు గెట్. బట్ ఐ థింక్ ఈసారి జరిగిన ఏదైతే క్రాకర్స్ తగ్గాయో, ఐ థింక్ దట్స్ అ వెరీ పాజిటివ్ సైన్, దట్ షుడ్ కంటిన్యూ. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. మీ వ్యూని, మీ పర్స్పెక్టివ్ ని చాలా మంచి వేలో రిప్రజెంట్ చేశారు. అంటే మనోభావాల్ని దెబ్బతీయకుండా, అలాగే మీ పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా పెట్టారు. ఎస్ అండి. అండ్ ఈరోజు ఈ టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ మనం డిజిటల్ గ్యాన్ సిరీస్ ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము, అండ్ దాంతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శరత్ గారు. థ్యాంక్ యూ అండి.